కూడాను ఒక తూరి చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. The same thing was told by Einstein, tell me your company, I'll tell you what you ఎట్టివారి are. సహవాసం చేతువో అట్టి స్వభావంనే నీవు కూడాను పొందుతావు. You develop such qualities depending upon the type of friendship that you కనుకనే make. వేదాంతమునందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అత్యవసరము మానవునకు. That is why in philosophy it is said that good company is essential for man for getting liberation. ఇంకా నాలుగవది విప్రలిప్స. The fourth one is vipralipsa. విప్రలిప్స అనగా అసూయ అని దీనికి అర్థం. Vipralipsa refers to jealousy. ఈ అసూయ మహా చెడ్డ గుణం. Jealousy is a great weakness and a sin. ఇది ఉన్నవారిని చూచి ఓర్వలేదు. On account of jealousy, people will not enjoy whomsoever when they see. కలిమి కలిగిన వారిని చూస్తే కొలిమి లేకనే కమిలిపోతుంది. When a person with jealousy sees a rich man, he suffers from a lot of pain and suffering. నిరంతరము పరుల యొక్క దోషములనే వెతుకుతుంది. Jealousy makes people search for faults పరుల in యొక్క others. కీడునే ఆశిస్తుంది. It always wishes bad of others. మంచిని ఏనాటికి నీ చింతించదు. It never thinks good of others. కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తన చింతలు ఎట్టివో తాను అట్టి రూపాన్ని ధరిస్తున్నాడు ఈ యొక్క అసూయ. What man becomes depends upon what he constantly thinks. ఈ అసూయ మానవుని రాక్షసునిగా మార్చుచున్నది. Jealousy transforms a man into a demon. మానవులకు ఈ యొక్క అసూయ అనేటువంటిది మహా పాపకరమైనటువంటి యొక్క దోషము. Jealousy is an extremely sinful defect for every man. ఈ దోషములన్నీ కూడాను మనస్సు పైన ప్రవేశిస్తున్నవి. All these defects leave their influence on mind. మనసు మంచిది అయినప్పటికీ ఈ సహవాసముల చేత మనసు మాలిన్యం పొందుతుంది. Mind by itself is good and pure, but on account of its association, కనుకనే it gets వేదాంతమునందు మల ఆవరణ విక్షేపములు దూరం గావించుకోమని బోధిస్తుంది. dirty. That is why Vedanta teaches that one should free oneself from mala, avarana and ఈ vikshepa. మలినము మలము వంటిదే. This mala is dirty. మలమును ఎవ్వరు కూడాను ప్రీతిగా ఆశించరు. No one likes, ఎవరు చెంత చేర్చరు. no one makes any, no అదే one, విధంగానే మాలిన్యము చెందినటువంటి యొక్క మనస్సు ఎవరిని చేరదు. no one likes to have similarly a dirty mind. నది పుట్టే సమయంలో అతి పరిశుద్ధమైనటువంటి జలంగా పుడుతుంది. When the river takes its birth, it is pure. కానీ అనుభవించేటువంటి మనుషుల స్థాయికి దగ్గరికి వచ్చేటప్పటికి కొంత మాలిన్యం చెందుతుంది. But by the time the river reaches the plains to be used by man, it becomes అదే dirty. విధంగానే మనోప్రవాహం అనేటువంటిది పరిశుద్ధంగా ప్రవహించింది. Similarly, the flow of the mind is pure in the beginning. దీనిని అనుభవించేటువంటి మానవుల యొక్క చెంతకు చేరేటప్పటికి మాలిన్యం చెందుతుండాలి. By the time the man starts enjoying the mind tends to become dirty. ప్రపంచంలో ఈ అసూయ ద్వారానే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. Man suffers innumerable sorrow on account of the jealousy. ఈ పరుల పైన అసూయ కలిగి వారి చెడ్డను ఎంత కోరుదుమో ఈ ఎదుటివానికి ఆ చెడ్డను కూడా అందించి అంతకంటే అనేక రెట్లు ఆ చెడ్డను తిరిగి తనకే వెనుక తిరుగుతుంది. Whosoever thinks bad of others swayed by jealousy will not merely suffer as much as the other one, but much more than the person for whom he has suffered. మహాభారతమునందు ఈ అసూయ యొక్క ప్రభావము మీకు అందరికీ చక్కగా తెలిసినటువంటి విషయమే. All of you know the examples of how jealousy made people suffer with reference to Mahabharata. పాండవులను చూచి కౌరవులు ఎంత అసూయపడిరో తిరిగి కట్టగడపటికి ఆ అసూయ వారికే వెనుకకు తిరిగి వారిని ధ్వంసం చేసింది. Kauravas were swayed by jealousy whenever they were looking at Pandavas. Jealousy harmed Kauravas much more than Pandavas, destroyed them completely. ఈ అసూయ చేత క్రోధం